నేను వస్తున్నాను అన్నాడు ఆయన. ఆయన అగ్ని అయి ఉన్నాడు. అందుకన్నాడు మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఎవడైనా అగ్నిని తీసి ఒళ్ళేసుకుంటాడా? ఏం చేసి చెప్పండి, వేస్తే కాలిపోద్దా? కాలిపోతారా? కాలిపోతారా చెప్పండి? పోతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఒళ్ళో వేసుకుంటే అగ్నిని, వాళ్ళు కాలిపోతారు. అందుకే ఆరని అగ్ని ఉన్నది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని అంత భయంకరమైనటువంటి తీర్పు ఉన్నది. కాబట్టి భక్తిహీనులు తమ క్రియలను ఒప్పించడానికంట ప్రభువు ఏం చేస్తాడంట, తన వేవేల పరిశుద్ధుల పరివారముతోటి, చూసారా, పరిశుద్ధుల పరివారంతో వచ్చును. ఇది ప్రవచనం, అంటే వస్తాడని ఆయన ముందే, ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పాడు ఈ మాట, ఆయన వస్తాడు అని.